గోరింటాకు ఉపయోగాలు. గోరింటాకులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. పాదాల మంట సమస్యను తగ్గించుకోవచ్చు. నోటిలో ఏర్పడే పుండ్లను తగ్గించుకోవచ్చు. జుట్టు రాలిపోవటం, తెల్లబారటం లాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. తలనొప్పిని తగ్గిస్తుంది. ఈ గోరింటాకు తలలో ఏర్పడే చుండును, పొలుసులను తగ్గిస్తుంది. గోరింటాకు పొడిలో నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. పొడి జుట్టు అయితే గోరింటాకు పొడిలో నిమ్మరసంతో పాటు ఆవ నూనెను కలిపి దానికి 2 చెంచాల పెరుగు కలిపి తలకు మర్దనా చేసి 2 గంటల పాటు ఉంచి తలస్నానం చేసి సహజంగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది. శరీరం పైన ఏర్పడిన గాయాలను తగ్గిస్తుంది. ఆ గాయాల తాలూకు పుండ్లు ఏర్పడితే ఆ పుండ్లు తగ్గించుకోవడానికి ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది. న్యాచురల్ హెన్నాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు ఈ గోరింటాకును ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కుదుర్లు బలపడతాయి. జుట్టు రాలిపోకుండా చేస్తుంది. సహజ కాంతిని ఇస్తుంది. గోరింటాకు పొడిని కొబ్బరి నూనెలో మరిగించి వడకట్టి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గోరింటాకు పొడి ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోరింటాకు మొక్కలండి. ఈ గోరింటాకుని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా కొమ్మల నుంచి ఆకులను సపరేట్ చేయండి. ఇది శుభ్రం చేసిన ఈ గోరింటాకును మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఇందులోనే కొద్దిగా చింతపండు కానీ పెరుగు కానీ యాడ్ చేసి మిక్సీ చేయండి. ఇక్కడ నేను ఆ రెండిటికి బదులుగాను ఒక నిమ్మకాయని ఉపయోగించాను.
వీడియోలో చూపిన విధంగాను లెమన్ జ్యూస్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. చూడండి ఎంతో ఎర్రగాను చాలా చక్కగాను పండిందండి గోరింటాకు. గోరింటాకు పొడి చేసుకునే విధానం అండి. హెన్నా, న్యాచురల్ హెన్నా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆకులను ఎండపెట్టి మిక్సీ జార్లో తీసుకోండి. మీకు వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. మీకు అవసరమైనప్పుడు ఈ హెన్నాను ఉపయోగించుకోవచ్చు. ఒక బౌల్లోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీలో పౌడర్ తీసుకొని దానికి లెమన్ యాడ్ చేసి జుట్టుకు పట్టించండి.